నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఒక్కడే మిగిలిపోయెను. ప్రియులారా, ఒక్కడే మిగిలిపోయాడు. ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంతో భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి. కొందరికి ఒంటరితనం, చింత గుర్తొస్తాయి. కొందరికి ప్రశాంతత, విశ్రాంతి స్ఫురిస్తాయి. దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు. ప్రియులారా, దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలోలాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు. ప్రియులారా, మన ప్రభువే మనకు మాదిరి. దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి. మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది. ప్రియులారా, ఏలియా, ఎలీషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుతమైన కార్యాలు జరిగాయి. యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూల పురుషుడయ్యాడు. ప్రియులారా, మనము కూడా కాగలం. దేవుడు అతన్ని దర్శించినప్పుడు యెహోషువ ఒంటరిగా ఉన్నాడు. గిద్యోను, యొఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది. అరణ్యములో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు. దేవదూత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రియులారా, పేతురుకి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు. ప్రియులారా, ప్రియ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి. మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటాం. ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకు దీవెనలు అందకుండా చేస్తున్న వాళ్ళమవుతాం. ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు, అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది. ఫలితంగా మనుష్యులు క్రీస్తునే మనలో చూస్తారు. ప్రియులారా, దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం భయంకరమైన స్థితి. కానీ దేవునితో ఒంటరిగా గడపడం పరలోకపు ఆనందానికి మారుపేరు. కనుక ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు. దేవునితో ఏకాంతముగా గడిపి ప్రార్థించే వారముగా ఉన్నప్పుడు పరలోకపు ఆశీర్వాదాలు మెండుగా నీవు పొందుకుంటావు. అట్టి అనుభవములో పరిశుద్ధాత్ముడు నడిపించి పరలోకపు ఆశీర్వాదాలకు మిమ్ములను మీ కుటుంబములను పాత్రులుగా చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే మీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాలం నీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి.
అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఎంతోమంది బిడ్డలు ప్రభు హాస్పిటల్స్లో ఉన్నారు. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. దేవా, బలహీనులైన బిడ్డలను బలపరచండి. శాంతి సమాధానం లేక ఉన్న బిడ్డలకు సమాధానమును మీరు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రభువా, అట్టి కుటుంబాలను మీరు దర్శించి సమాధానమునివ్వండి. ఎట్టి అక్కరల కొరకు ఏ కుటుంబం ఎదురు చూస్తుందో, ఎవరు ప్రార్థనాపూర్వకంగా నిరీక్షిస్తున్నారు, అట్టి వారి జీవితాలలో నీ చిత్తానుకూలముగా వారి కార్యాలు జరిగించండి. దేవా, అనేక మంది రక్షణ లేకుండా ఉన్నారు. వారి హృదయపు నేత్రములను తెరవండి. రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో మీరు తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. దేవా, ఇదిగో తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రమును మీరు దీవించండి. నాయనా, ఆంధ్రవాంజలిక లూథరన్ సంఘాన్ని మీరు ఆశీర్వదించు మరీ ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని, ఈ దినదీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబమునకును తోడై ఉండును గాక. ఆమేన్.